వచ్చి మనం కాకరకాయ చిన్నగా వేసుకోవాలి. బాగా కట్ చేసుకోవాలి పిల్లలు. ఉప్పు వేసి పెట్టాలి బాగా. ఎంతసేపు? ఒక గంట 2 గంటల నాన్న నష్టం కాదక్క, పోతుంది. ఒకవేళ మనకు అర్జెంట్ అంటే గంట నాన్న చాలు. తర్వాత అవన్నీ క్యారెట్లోకి వేసుకొని నేను ఇవి ఉల్లిగడ్డలు టమోటలే కదక్క? ఉల్లిగడ్డ టమోటాలే. అట్లా అంతా మగ్గినాక ఇంకా ఉప్పు కారం చింతపండు పులుసు బెల్లము ఉప్పు కారం ఒక్క రవ్వ పసుపు ఏ దానికైనా పసుపు వాడతాం కదా పెట్టాలి. వేసేది అంతా దీంట్లో చింతపండు పులుసు బెల్లము బాగా ఉడకాల కొంచెము. ఇది ఉడికినాక ఇంకా కాకరకాయలు వేసినాక వేసేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు బంద్ చేసేసేది ఏమి ఇప్పుడు అయిపోయినట్టే. ఇదంతా అయిపోయినట్టే. ఇంకా కాకరకాయలు ఇది ఉడకన అవసరం లేదా? కొంచెం కాకరకాయలు వేసినా ఉడుకుతుంది కదా, అంతేలే అంతేలే. ఆఫ్ చేసేయాలి. ఓకే ఓకే. కూరగాయలు ఓలో వస్తాయి. చేతితో నాకు పోదక్క ఎక్కువ. చూడండి మొత్తం పోతుంది చేతి. మళ్ళీ ఏమి ఇరగవి ఇవి. ఓకే ఈజీగా ఉంటుంది కూడా మనకు కూడా. అదే ఓకే. మొన్న చేసింటే మీరు వచ్చే ముందు రోజు వీళ్ళు కొంచెం ఒక్క నిమిషం ఇవి మనం దీంట్లో వేసేయాలి. అంతేనా? మళ్ళీ ఉడికించాలి. ఉడికించాలి అక్క. మళ్ళీ 5 నిమిషాలు బాగా ఎంత బుద్ధి ఉంటే అంత బాగుంటుంది. గట్టి పట్టుకుంటుంది అన్నమాట. ఎర్రగా అయిపోయినాయి. ఇంకా అంతే ఇంకా బాగా ఎగిపోయింది. ఇప్పుడు ఫ్రై అంటే ఎట్లా చేస్తున్నారా? ఇంతేనా నువ్వు ఫ్రై చేసింది? దీనిలో వేసేది దీనిపైన ఎల్లిపాయ కారం వేసేది అంతే. అది ఒకసారి చేసుకోవచ్చు, ఇట్లా ఒకసారి చేసుకోవచ్చు. అది అన్నం లేకక్క. ఇది కానీ అన్నానికి కానీ చాలా బాగుందా? తిన్నారా? తినిలా మేము. రొట్టెకా తినింది అన్నంకా? చేసింది అయితే రొట్టెకి మిగిలి తిన్నాం తిన్నాం లేదు తిన్నాం తిన్నాం. మళ్ళీ ఇక్కడ మగ్గించాలి మనం కొంచెం. ఉడకాలి. అంతా పడిందో ఇది పడింటాయి కదా, దీన్ని పట్టాలి కదా. అన్ని ముందే చేసి పెట్టుకుంటే ఏం పెద్ద కష్టమేం కాదక్క. అవును ఏముంది, ఇందులో కూడా కూరగాయలు ఏం లేవు కదక్క. అది చింతపండు మనం ముందే చేస్తాము. చెప్పు తీసుకొని ఇవన్నీ చేసి అంటే ఇప్పుడు ఎక్కువ అవుతారు. ఇప్పుడు మాకేమైనా